ఎవరైనా మనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఎంతకాలం వరకు నిలబెట్టుకుంటారు? మనం వారితో ఉండే విధానాన్ని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని సహాయం చేస్తారు. ఒకవేళ వాగ్దానం తప్పినప్పుడు, ఒకవేళ మనము వారికి తగ్గట్టుగా లేనప్పుడు ఆ వాగ్దానాన్ని వారు మర్చిపోతారు. కానీ దేవుడు ఎప్పుడైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మర్చిపోడు. ద్వితీయోపదేశ ఖండం 5:10 నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే 1000 తరాలు కరుణిస్తాడు. అబ్రహాంకి వాగ్దానం చేసి మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఆజ్ఞలన్నీ మీరినా సరే మరలా జ్ఞాపకం చేసుకుని వారిని కరుణించి ఈ రోజు వరకు కూడా వారిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, కొత్త నిబంధన ప్రకారం ఆయన ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని 1 యోహాను రాసిన పత్రికలో రాయబడింది. ఒకవేళ దేవుని ఆజ్ఞ అయిన ప్రేమను మనం అవలంబిస్తే మన జీవితాలు 1000 తరాలకి ఉదాహరణగా నిలబడతాయి. మన వలన 1000 తరాలు కరుణించబడతాయి. కాబట్టి తన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని ప్రేమించు వారమై ఉందుము గాక. గాడ్ బ్లెస్ యూ.